సుంకాలకు సంబంధించి ఇటీవల వరకు భారత్పై ఘాటి వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం రోజు రోజుకి మారుతుంది. తాజాగా తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తన పరిపాలన విభాగం ఇండియాతో చర్చలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ అంశంపైన తన మిత్రుడైన భారత ప్రధాని మోడీతో వచ్చే కొన్ని వారాల్లోనే మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా తెలిపారు. ఈ చర్చలు రెండు గొప్ప దేశాలకు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్లుగా వెల్లడించారు. రష్యా నుంచి అధిక స్థాయిలో భారత చమురును దిగుమతి చేసుకుని విదేశాలకు అమ్ముతుందంటూ ఇటీవలి వరకు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు ఇటీవల హాజరైన ప్రధాని మోడీ అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక భేటీలో నిర్వహించారు. ఈ భేటీ అనంతరం చైనా చీకటి వలయంలో భారత్ చిక్కుకున్నట్లుగా ట్రంప్ విమర్శలు గుప్పించారు. అనంతరం కొన్ని గంటల్లోనే తన స్వరం మార్చారు. భారత్ అమెరికా మధ్య బంధం చాలా ప్రత్యేకమైందని పేర్కొన్నారు. దాని గురించి ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని తెలిపారు. ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. మోడీ గొప్ప ప్రధానమంత్రి అని కొనియాడారు. మోడీకి తాను ఎప్పుడూ స్నేహితునని పేర్కొనడం గమనార్హం. ట్రంప్ ప్రకటనతో భారత్ అమెరికా మధ్య నిలిచిపోయిన వాణిజ్య చర్చలు మళ్లీ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుంది. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య అవరోధాలను తొలగించేందుకు చర్చలు పునఃప్రారంభించనున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. ఈ చర్చలు ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ముగుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఆయన ఒక పోస్ట్ చేశారు. కొద్ది రోజుల క్రితం వైట్ హౌస్ లో మాట్లాడుతూ ట్రంప్ కాస్త భిన్నమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రధాని మోడీ తనకు ఎప్పటికీ మిత్రుడేనని, భారత అమెరికా సంబంధాలు చాలా ప్రత్యేకమైనవని చెబుతూనే ప్రస్తుత సమయంలో మోడీ చేస్తున్నది తనకు నచ్చడం లేదని వ్యాఖ్యానించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయని అన్నారు. ఇటీవల భారత వస్తువులపై అమెరికా 50% వరకు సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, ఇక రష్యా నుంచి చమురు కొనుగోలుపై అదనంగా 25% జరిమానా కూడా విధించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా అదనపు సుంకాలు విధించడంతో ఇరు దేశాల సంబంధాలు బీటలు వారాయి. అయితే యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించుకునేందుకు అమెరికా, భారత్ తిరిగి చర్చలు ప్రారంభిస్తాయని ప్రకటించారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు. ట్రంప్ పోస్టుపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. అమెరికా, భారత్ ఎప్పుడూ భాగస్వాములేనని ప్రకటించారు. ట్రంప్తో మాట్లాడేందుకు తాను కూడా సిద్ధంగా ఉన్నానని మోడీ ప్రకటన చేశారు.